హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమైన యేసయ్య, మీ ఘనమైన నామములకు వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి సాయంకాలం ఆరాధన సమయం మాకు ఇచ్చి ఉన్నారు అయ్యా. మీకు అనేక వేల స్తోత్రాలు తండ్రి. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంతవరకు ప్రభా మరి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. ప్రాముఖ్యంగా మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా తండ్రి మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా ప్రభా తండ్రి మరి మా చెవులను తెరవండి నాయన. వినగలిగిన చెవులను దయచేయండి. మా హృదయాన్ని తెరవండి. మీకు వాక్యం మేము చేసుకునే హృదయం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా మధ్యలో బలహీనులుగా ఎవరైనా ఉంటే వారిని బలపరచండి నాయన. అనారోగ్యం ఎవరైనా ఉంటే వారిని ప్రభా మరి స్వస్థపరచండి ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి మీకు వాక్యం ప్రభా గొప్పది నాయన. మీకు వాక్యం మా జీవితాలను మారుస్తుంది. మీకు వాక్యం మమ్మల్ని సరి చేస్తూ ఉన్నది ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ సమయంలో మీకు వాక్యం మరొకసారి మేము సమీపిస్తున్నాడు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి యేసయ్య, వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో చదువుకున్న వాక్యం పడి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడిన ఆయన, ఎందుకంటే వాక్యం మీద నాయన మాట్లాడేవారు మీరు ప్రభా. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను అల్పుడను ప్రభా, బలహీనుడను ప్రభా, ఏ మాత్రం జ్ఞానం లేని వాడను. నన్ను మీ యొక్క సిలువ చాటులో మరుగు చేయండి. మీరు మాత్రం మాట్లాడండి నాయన. మీరు మాట్లాడినప్పుడే మా జీవితంలో ప్రభా ఒక తన మార్పు జరుగుతుంది నాయన. మీ మాటలు ప్రభా మా జీవితాన్ని గద్దిస్తాయి ప్రభా. మా జీవితాన్ని సరి చేస్తుంది, మా హృదయాన్ని హెచ్చరిస్తుంది నాయన. మీకే స్తోత్రాలు. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు అన్నారు ప్రభా మాట్లాడిన మీరు కాదు పరిశుద్ధాత్ముడని మీరు సెలవిస్తున్నారు. ఈ సమయంలో మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి నాయన. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. మరి చాలా ప్రాముఖ్యంగా ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానం ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దగ్గర కూడా ఈ వర్తమానాల పుస్తకాలు ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ద బిలీవర్స్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తులో విశ్వాస యొక్క స్థానం ఏమిటి? ఆమేన్. వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తులో నీ స్థానం ఏమిటి? చూడండి, అంటే లోకంలో స్థానం గురించి ఆయన మాట్లాడట్లేదు.
జాగ్రత్త వింటున్నారా? లోకములో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ఎంత మంచిగా ఉన్నావు, ఎంత గొప్పగా జీవిస్తున్నావు, ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. మనం మొదటి వచనంలో ఏముంది ఒకసారి చదివితే, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన, చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన. క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఇంకేం రాస్తున్నాడు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు. చూడండి వాళ్ళు ఎక్కడున్నారంటే, ఇక్కడ నుంచి మన టాపిక్ వస్తుంది. హల్లెలూయా. క్రీస్తు యేసులో, క్రీస్తు యేసునందు. ఆమేన్. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు సహకరించాలా. ప్రవక్త ఏమంటారో తెలుసా? ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో, మాట్లాడుతుంటాడో దైవజనులు, వెంటనే కాంగ్రిగేషన్ అంతా ఏం చేయాలి? వెంటనే దానికి ఆమేన్ అని చెప్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మరెక్కువ మాట్లాడతారు. హల్లెలూయా. మీరు మౌనంగా ఉంటే దేవునికి స్తుతి రాదు, మహిమ రాదు, ఘనత రాదు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెవులైతే అందరికి ఉన్నాయా? వింటున్నారా? మీకు ముందునైతే లేదు ఆమేన్ అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే నీ పొజిషన్ లేకపోతే నీ స్థానము లోకములో ఉన్న స్థానాల గురించి ఆయన అడగట్లేదు. ఇక్కడ ప్రవక్త మాట్లాడతారు పిల్లరా, మనకు జీవితంలో దేవుని వాక్యము ఎక్కడ ఉన్నదో అని మనము కనుగొనగలిగినట్లయితే, అర్థమైంది ఈ మాట. మన జీవితంలో దేవుని వాక్యము ఎక్కడ ఉన్నదో అని మనం కనుగొనాలంటాడు ఆయన. అంటే అర్థమైంది, నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నదా లేదా మొట్టమొదటి నువ్వు చూసుకోవాలా. లేదండి దేవుని వాక్యం బైబిల్లో ఉందండి, వర్తమాన పుస్తకాలలో దేవుని వాక్యం అంటే నీకేం లాభం, నీకేం ప్రయోజనం? వినబడుతుందా? దేవుని వాక్యము బైబిల్లో ఉన్నది కనుక నేను బైబిల్ చదువుతాను కాదు, దేవుని వాక్యము నీలోనికి రావాలా, నువ్వు క్రీస్తులోనికి రావాలా. అక్కడ నీ స్థానం ఏందో నువ్వు గుర్తించగలుగుతావు. అర్థమవుతుందా? బైబిల్లో దేవుని వాక్యం ఉంది, కానీ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు వాక్యం నీలోనికి రావాలా. అందుకనే ఇది ప్రాముఖ్యమైన విషయం అని దేవుని పోగుతుంటాడు. హల్లెలూయా. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో దేవుని వాక్యం ఎక్కడ ఉన్నదో అని నువ్వు కనుగొనగలిగినట్లయితే అప్పుడు నువ్వు సమయాన్ని గుర్తిస్తావు, సమయాలను గుర్తిస్తావు, కాలాన్ని గుర్తిస్తావు. ఏ కాలానికి సంబంధించిన వాక్యం అయితే నీకు చెప్పబడుతున్నదో ఆ కాలాన్ని నువ్వు గమనిస్తావు, గుర్తిస్తావు, అది నువ్వు చేర్చుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే కనుగొనడం అంటే మామూలు విషయం కాదు. అసలు నీ జీవితంలో కనుగొనడం అంటే నీ యేసు ప్రభువా నీ జీవితంలో ఉన్నాడా లేదా నీకు తెలవాలా. ఉంటే ఎట్లా ఉంటుంది జీవితము? దేవుడు నీ లోపల ఉంటే జీవితం ఇంకో రకంగా ఉంటుంది. నిజమేనా? దేవుని నీ లోపల ఉంటే స్థానం అనేది ఎక్కడ పోతుంది? దేవునికే ఇస్తావు. స్థానం ఎవరికి ఇస్తావు? దేవునికే ఇస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఇక్కడ ప్రవక్త మోషే గురించి మాట్లాడతాడు. మోషే ఏంటంటే, మోషే దేవుడు చిన్నప్పటి నుంచే దేవుని వెనుకలో ఉన్నవాడు మోషే. కానీ మోషే అనుకుంటాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనుకుంటాడు, మంచిదే. కానీ దేవుడు పిలుచుకున్నప్పుడు ఇంకేం చేయాలంటే దేవుడి చిత్తం మీద మొట్టమొదటి తెలుసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వాగ్దానం కోసం దేవుడు నేను అనుకున్నాడు. దేవుని ఒక ఉద్దేశం ఒకటి నీ జీవితంలో. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలనే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఇప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే ఒక విశ్వాసిగా కావచ్చు, లేకపోతే ఒక స్వార్థికునిగా కావచ్చు, లేకపోతే ఒక సంఘ కాపరిగా కావచ్చు, ఇంకా ఏ రకంగా దేవుడైతే నేను పిలిచాడో ఆ పిలుపును గుర్తించాలా. పిలుపును గుర్తించిన తర్వాత నీకు నువ్వేం చేయాలి? ఆ పిలుపునకు తగినట్లుగా మొట్టమొదటి దేవుని చిత్తం ఏందో నువ్వు తెలుసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు నేను ఒక ఉద్దేశం కోసం పిలుస్తూ ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చారు, దేనికోసం వచ్చారు? ఒక ఉద్దేశం కోసం వచ్చారు. ఏ ఉద్దేశం ఏంటిది? ఎవరిని చూసేదానికి కాదు. ఏంటి మన ఉద్దేశం ఏంటిది? దేవుని వాక్యం విన్నత మటుకు అక్కడికే కాదు. దేవుని వాక్యం వినడం మటుకే కాదు వినేది. దేవుని వాక్యం ఎప్పుడైతే వింటావో
దేవుని వాక్యం అర్థం చేసుకుంటావో, దేవుని వాక్యం చేర్చుకుంటావో, దేవుని కలిగి ఉంటావో, ఆయనకు స్థానం ఇస్తావో, నువ్వు ఆయన స్థానం నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు ఆయన. అవునండి, దేవుడికి నువ్వు స్థానం ఇవ్వకపోతే దేవుడు ఎందుకు పనిచేస్తాడు? ఇప్పుడు మోషే అనుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనుకుని ఆయన వెళ్ళిపోయినాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి పోయినాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ ఆయన వల్ల కాలే. నిజమేనా? అర్థమవుతుందా? కానీ అక్కడ ఏం చేసి పారిపోయి వాళ్ళు వచ్చాడు. అర్థమవుతుందా? 40 సంవత్సరాల వరకు కూడా. తర్వాత దేవుడు మళ్ళా మోషేని ఎప్పుడు పిలుచుకున్నాడు? ఎక్కడది? మండు సున్నపొద దగ్గర. నిజమేనా? హల్లెలూయ. దేవుడు నన్ను పిలుచుకున్నాడండి, నా ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసేది లేదు. అర్థమవుతుందా? దేవుని నేను మంచిగా ఉన్నాను అనుకున్నాడు కాదు, నీ ఇష్టం చొప్పున నువ్వు జీవించకూడదు. ఎందుకంటే దేవుడు నాకు మంచి ఉద్దేశాలను ఇచ్చాడు అని అనుకోవచ్చు. ఎంత మంచి ఉద్దేశమైనా కానీ ఆ చిత్తం మీద నువ్వు తెలుసుకోవాలా. ఆయన చిత్తము తెలుసుకొని ఆ ఉద్దేశం చేయి, నెరవేర్చు. హల్లెలూయ. చూడండి, ఇక్కడ ప్రభుత్వం అంటాడు చూడండి, ఇవన్నీ దేవుడు ఉద్దేశం నాకు తెలుసు, నువ్వు ఎగురుకుంటా అటు ఇటు తిరుగుకుంటా పనిచేసుడు కాదు. ఆయన నీతో మాట్లాడేదాకా నీకు ఆయనకు సంబంధం అనేది నువ్వు తెలుసుకోవాలి. మోషే ఎప్పటిదాకా వెయిట్ చేశాడు దేవుడు? మోషే కోసము మండుస్తున్న పోదాకా వెయిట్ చేశాడు ఆయన. నిజమేనా? హల్లెలూయ. అదేమైంది? ఒక అనుభవం అది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అక్కడ మాట్లాడారు కనుక ఈయన మొట్టమొదటి పోయి వచ్చాడు. కానీ ఇప్పుడు ఎట్లా పోతాడు? దేవుని వాక్యం కలిగిపోతాడు ఆయన. నిజమేనా? శక్తి కలిగిపోతాడు, దేవుని కలిగిపోతాడు కదా. నిజమేనా? అవునండి. ఐగుప్తుకు ఎట్లా వెళ్తాడు ఆయన? దేవుడు అంటాడు నువ్వు మళ్ళీ ఐగుప్తు వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు ఎట్లా వెళ్తాడు ఆయన? మామూలుగా వెళ్ళడు. చూడండి, నేను దేవునిగా పెడతాన్నాడు ఆయన. అవునండి. అంటే అటువంటి శక్తి ఆయనకి ఇచ్చాడు. అంటున్నారా? హల్లెలూయ. ఎప్పుడండి దేవుడు నీకు శక్తి ఇచ్చేది? దేవుని నువ్వు కలుసుకునేంత వరకు దేవుడు శక్తిని ఇవ్వండి నీకు. దేవుని నువ్వు కలుసుకోవాలి. ఎక్కడ? మండుస్తున్న పో దగ్గర ఆయన కలుసుకున్నాడు ఆయన. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఇజ్రాయేల్ పిల్లలు దేవుని ప్రజలు వాళ్ళని బయట తీసుకురావాలంటే మరి మోషే దేవునితో మాట్లాడాలి, దేవుడు మోషేతో మాట్లాడాలి, మోషే దేవుడు అక్కడికి పంపించాలా. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు మరి ఆయన ఉద్దేశం నెరవేరదు. అనుకుంటాడు కావచ్చు కానీ అది జరగదు. మీకు తెలుసా, దేవుడు మోషేతో మాట్లాడకుండా మోషే నేనే బయట తీసుకొస్తాను వాళ్ళని కనుక వెళ్ళినట్లయితే దేవుని కార్యం జరిగేది కాదు. అక్కడ అద్భుతాలు జరిగేటివి కాదు. వినబడుతుందా? తనకు తాను వెళ్తే అద్భుత కార్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు లేకపోతే అద్భుత కార్యం జరగదు. దేవుని కలిగి వెళ్ళాలి, దేవుని పొందుకొని వెళ్ళాలి, దేవుని శక్తి పొందుకొని వెళ్ళాలి. చూడండి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతాం. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. అందుకనే మండుచున్న పొదలో దేవుడు తనను తాను మోషకు బయలుపరుచుకున్నప్పుడు, నా ప్రజలు ఎక్కడ ఉన్నారు, అక్కడ వెళ్ళాలి, వాళ్ళను బయట తీసుకురావాలి అని దేవుడు మోషతో మాట్లాడినప్పుడు, ఆ శక్తి నేను నీకు ఇస్తున్నాను, అద్భుత కార్యాలు నువ్వు చేస్తావు అని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు మోషే అక్కడి నుంచి బయలుదేరాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్ల, మీకు అర్థమవుతుందా? అంటే దేవునితో నువ్వు మాట్లాడేంత వరకు, దేవుడు నీతో మాట్లాడనంత వరకు మనం చేసేటి అన్నీ కూడా బట్టి. నిజమేనా? అర్థమవుతుందా? వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడేంత వరకు నువ్వు దేవుని కోసం ఏమీ చేయలేవు. చేద్దామని ప్రయత్నం చేసినా కానీ అది జరగదు కదా. దేవుడు లేకుండా నేను పోతానంటే ఏం జరగదండి. ఏదో కార్యం చేయాలని దేవుని కలిగి చేయి, దేవుడు లేకుండా చేయలేవు, అప్పుడు జరగదు అది. ఆమేన్. ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తావో, చూడండి,
ఆ స్థానం ఇస్తే దేవుడు నీలో ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు కార్యం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకుంటున్నారా? ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడు ఏమి చేయమని నీకు బయలుపరుస్తున్నాడో దానిని మాత్రం నువ్వు చేయాలి. ఆమేన్. అంటే అర్థమైంది, ఇక్కడ నీకు బయలుపాటు రావాలి అంటే అర్థమైంది, ఒక రివిలేషన్ ఉండాలా కదా. మీకు వినబడతలేదా? రివిలేషన్ నీకు రావాలా. దేవుని ఏది మాట్లాడుతున్నాడో ఆ మాట అని నీకు బయలుపడాలా. అంటే బయలుపాటు రావాలి. బయలుపాటు రానంత వరకు నేను ఇదని చెప్పుకుంటే అది ఏమాత్రం ప్రయోజనం లేదు, జరగదు అది కార్యం. ఆ బయలుపాటుతో నువ్వు పనిచేయాలా. నిజమేనా? అవునండి. బయలుపాటు ఉంటేనే కదా దేవుడు కార్యం జరిగిస్తాడు. అదంతా అది లేనంత వరకు నువ్వు ఎంత చేసినా కానీ అక్కడ కార్యం జరగదు, దేవుడు చేయడు. హల్లెలూయా. అందుకనే బయలుపాటు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ స్థానాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలా. ఎటున్నారా? చూడండి, స్థానము క్రీస్తులో నీవు ఉన్నావా లేదా ఒకసారి నువ్వు ఆలోచించు. క్రీస్తులో స్థానం అని మనం వింటున్నాం, మన సబ్జెక్ట్ అది. మరి లోకములో ఎన్నో స్థానాలు మనకు ఉంటాయి. అంటే పేరు ప్రఖ్యాతుల స్థానం ఒకటి ఉంటుంది, పొలిటికల్లో కొన్ని స్థానాలు ఉంటాయి, ఇంకేమో ఉంటాయండి, గ్రేట్ చాలా చాలా ఉంటాయి. దానికి దేవుని వాక్యానికి సంబంధం లేదు. అర్థమవుతుందా? ఎక్కడ నువ్వు బాగానే ఉంటాయి, మనకు అంత వాళ్ళతో వీళ్ళతో మంచి అవి ఉంటాయి, ఉంటాయి కావచ్చు. కానీ దేవునికి మనకి సంబంధం ఉండాలా. నిజమేనా? హల్లెలూయా. చూడండి, మీకు తెలుసా దేవుని బిడ్డలారా, జాషువా కాలేబులు ఇద్దరు ఉన్నారు, యెహోషువ కాలేబులు ఉన్నారు. వారు మరి వారి స్థానము దేవునికి ఇచ్చారు. నమ్ముతున్నారా? అవునండి. వాళ్ళు ఏమన్నారంటే వారు ఎవరికి భయపడలేదు. చూడండి, వింటున్నారా? అక్కడ 10 మంది గోత్రాల వాళ్ళు ఉన్నారు, కానీ వారికి వీరు భయపడలేదు. వాళ్ళు భయపడ్డారు అంటే వాళ్ళ స్థానాన్ని గుర్తించారు. అర్థమవుతుందా? అంటే వారు క్రీస్తు వాక్యానికి స్థానం ఇచ్చారు, దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇచ్చారు, భయపడలేదు. అర్థమవుతుందా? ఆమేన్. అందుకనే మనము మన స్థానాన్ని కనుగొనాలా. నువ్వు క్రీస్తులో ఉన్నావా లేదా అది నువ్వు మొట్టమొదటి కనుక్కోవాలా. ఆమేన్. చూడండి, మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని వాగ్దానం వైపు చూడవలసి ఉన్నది. ఒకరోజు కాదు, మన జీవితాంతం దేవుని వాగ్దానం వైపే మనం నడవాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ప్రవక్త ఇక్కడ ఏమంటారంటే యెహోషువ మరియు కాలేబులు వారికి ఇవ్వబడిన అన్ని వాగ్దానములను కలిగి ఉన్నారు, నెరవేర్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని స్థానాన్ని మాత్రమే చూశారు, దేవునికి మాత్రం వారి జీవితంలో స్థానం ఇచ్చారు, క్రీస్తులో స్థానం కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవునిలో స్థానం కలిగి ఉంటే మనం దేనికి భయపడం కదా. నిజమేనా? క్రీస్తునందు విశ్వాసులకని పౌలు రాస్తూ ఉన్నాడు. గమనించండి, ఎవరికి? లోకమునందున్న వారి కోసం రాయట్లేదు ఆయన. చూడండి, ఎవరి కోసం ఆ మాట మాట్లాడుతున్నాడు? క్రీస్తునందున్న వారి కోసం మాట్లాడుతున్నారు. ఎటు చూడండి, మీరు క్రీస్తునందు ఉన్నారా? లోకమునందు ఉన్నారా? క్రీస్తుకు బయట ఉన్నారా? క్రీస్తుకు బయట ఉంటే మీకు ఆరాధన చేసే హక్కు కూడా లేదు, ఆరాధించే హక్కు మీకు లేదు. క్రీస్తుకు బయట ఉంటే దేవుని సరికి వచ్చే హక్కు కూడా మీకు లేదు. ఈ మాట ప్రవక్తుంటాడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుకు లో ఉంటే దేవుని సరికి రావాలా. క్రీస్తుకు బయట ఉన్న కార్యాలు వేరుంటాయి, క్రీస్తు లోపల ఉండే కార్యాలు వేరుంటాయి. క్రీస్తులో ఉన్నవాడు బయట కార్యాలు చేయడు. హల్లెలూయా. నిజమేనా? బయట నీకు స్థానం నీకు ఉండవచ్చు, దాంతో సంబంధం లేదు. క్రీస్తులో ఉన్నవాడికి, క్రీస్తులో స్థానం ఉన్నవాడు ఏం చేస్తాడు? క్రీస్తులో నాకు స్థానం ఉన్నది, నేనేం చేస్తాను? క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తులో స్థానం కలిగిన వారికి
వారి జీవితం ఎట్లా ఉంటుంది? క్రీస్తులో భాగం, మరో మాటలు క్రీస్తులో భాగమై ఉన్నారు. క్రీస్తులో భాగమై ఉన్న వారు ఏం చేస్తారండి? వారి ఆలోచన ఎట్లా ఉంటుంది? వారి మాటలు ఎట్లా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి వ్రాయి ఉన్నది అని రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? మనం ఇంతకాలం అవుతుంది అనుకోండి మన జీవితాల్లో క్రీస్తునందు స్థానం నీకున్న ఒకసారి ఆలోచించు. క్రీస్తునందు స్థానం అంటే ఎట్లా ఉంటుంది జీవితము? ఎట్లుంటుందండి? క్రీస్తు నందు అని ఆలోచించండి. క్రీస్తు లోపల, వాక్యము లోపల, దేవుని లోపల దేవునితో ఏకమై ఆ జీవితం వేరు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే క్రీస్తులో ఉన్న విశ్వాసీ స్థానం ఏంటి? ఒకసారి ఆలోచన. ఏంటి ఆ స్థానం? ఏంటి? లోకంలో గలిచిపోవడమా? లోకం ప్రకారం జీవించడమా? లోకంలోకి చేసినట్టు చేయడమా? ఇదే స్థానం. అర్థమవుతుందా? చూడండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని మనకు బాగా తెలుసు. ప్రవక్త చెప్పాడు నాకు తెలుసు అని మనకు తెలుసు. తెలిసిన వరకే మన జీవితాలు. కానీ ఏది స్థానం ఇచ్చే జీవితం ఎట్లా ఉంటుంది దేవునికి కదా? క్రీస్తులో నీ స్థానం ఎంతవరకు ఇచ్చావు దేవునికి? సగం సగం ఇస్తావా? పరిపూర్ణంగా ఇస్తావా? చూడండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అర్థం చేసుకున్నారా? ఆమేన్. చూడండి, క్రీస్తు యేసులో మనం ఏ స్థానంలో ఉన్నామో మనం కనుగొనవలసి ఉన్నది. ఆమేన్. చూడండి, మొట్టమొదటి ఏంటంటే వారు ఏమై ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. హల్లెలూయా. తర్వాత క్రీస్తులో ఎలా ప్రవేశించాలో తెలుసుకోవాలా. తర్వాత క్రీస్తు కొరకు ఎలా జీవించాలో తెలుసుకోవాలా. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా? మొట్టమొదటి ఏంటిది? క్రీస్తు ఏమై ఉన్నారో కనుగోవాలా. క్రీస్తులోకి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి. క్రీస్తులోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలుసుకోవాలా. 3 విషయాలు మీకు అర్థమైనాయా? హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ఏమై ఉన్నాడు మొట్టమొదటిగా నువ్వు కనుక్కోవాలి, తెలుసుకోవాలి, కనుగొనాలా. ఏమై ఉన్నాడు క్రీస్తు? క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తు వాక్యమై ఉన్నాడు. క్రీస్తు దేవుడై ఉన్నాడు. క్రీస్తు నీ కొరకు లోకంలో మానవునిగా వచ్చాడు. నీ కొరకు శిలువ పైన మరణించాడు, రక్తం కార్చాడు. రక్తం ద్వారా దేవుని పవిత్రపరిచాడు, పాపం లేనివానిగా చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధునిగా చేశాడు. కనుక నువ్వు అప్పుడు ఏమవుతున్నావు? పరిశుద్ధుడు అయిన తర్వాత ఆయనలోకి వెళ్తూ ఉన్నావు. ఆమేన్. యేసుక్రీస్తుకి ఎలా మనం వెళ్ళగలుగుతాం? దేన్ని బట్టి? చదువును బట్టా, జ్ఞానాన్ని బట్టా, లేకపోతే విద్యను బట్టా, డబ్బును బట్టా, లోకంలో పేరు ప్రఖ్యాతలు బట్టి క్రీస్తుకి వెళ్ళగలుగుతావా? ఎలా నువ్వు వెళ్ళగలుగుతావు? ఎట్లా వెళ్ళగలుగుతావు? అర్థం కాలేదా? మీరు క్రీస్తులోకి వచ్చారా? ఎట్లా వచ్చారు? ఎట్లా వచ్చారు? మొట్టమొదటి క్రీస్తు అంటే ఏదో తెలుసుకోవాలి. రెండవది ఏంటిది? క్రీస్తులో ఎలా ప్రవేశించాలో తెలుసుకోవాలి. ఎలా ప్రవేశిస్తారు మీరు? తెలియదా? క్రీస్తులోకి ప్రవేశించడం అంటే దేని ద్వారా ఆయనలోకి మనం వెళ్ళగలుగుతాం? ఒక్క ఆత్మ అంతే. ఆమేన్. అవునండి, దేవుని ఆత్మ ద్వారా లోపలికి వెళ్ళిపోతాం మనం. నిజమేనా? బాప్టిజం అంటే అర్థమైంది ఏంటిది? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకున్న తర్వాత మీరు ఏం చేయబడుతున్నారు? ఏ జన్మ వస్తుంది? కొత్త జన్మ కాదా? కొత్త జన్మ అర్థమైంది పరలోకపు జన్మ. అది ఈ లోకపు జన్మ కాదు. ఈ లోకపు జన్మకు పరలోక జన్మకు చాలా తేడా ఉంది. అది ఆత్మీయ జన్మ. అది నువ్వు ఆత్మీయ జన్మ పొందుకున్న తర్వాత నీ జీవితం చాలా వేరుగా ఉంటుంది. నిజమేనా? అవునండి, చెప్పుకున్నాడు వేరు, కానీ ఆత్మీయ జన్మ పొందుకున్న తర్వాత జీవించడం వేరు. నిజమేనా? ప్రవేశించడం ఎట్లా మనం ప్రవేశించే క్రీస్తులోకి? ఈ చేరుడు కాదు, జైనవుడు కాదు. మా సంఘంలో చేరండి, మా సంఘంలో చేరండి అందరూ చెప్తారు. సంఘంలో చేరేది కాదు, ఇది జన్మించేది. నిజమేనా? అవునండి, చేరేది కాదు. ఆత్మచేత కదా. నాలోకి వెళ్ళాలంటే ఎలాగా? ఆత్మచేతనే కదా. దేవునితో మనం ఏకంగా ఉన్నాడు. దేన్ని బట్టి? ఆత్మచేతనే.
ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడం, రెండవదిగా ఆయనలోకి ప్రవేశించడం, వెళ్ళాలి. తర్వాత వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఏం చేస్తున్నావు కావాలా. అర్థమవుతుందా? అవునండి. ఆయనలోకి వెళ్ళావు, క్రీస్తులో ఉన్నావు, క్రీస్తులో స్థానం పొందుకున్నావు. తర్వాత నువ్వు ఏం చేయాలి? ఇటువైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులోకి మీరు వెళ్ళారు, మరి ఏం చేస్తున్నారు? ఇది చేసేది ఏంటి? రోజు క్రీస్తులో ఉన్నావు, నీ స్థానం క్రీస్తులో ఉంది, నువ్వేం చేస్తున్నావు? రోజు నీ కోసం జీవిస్తున్నావా, దేవుని కోసం జీవిస్తున్నావా? నీ పనులు చేస్తున్నావా, దేవుని పనులు చేస్తున్నావా? ఆయన భాగము స్థానమై ఉంటే స్థానం సంపాదించుకున్నావు, నువ్వేం చేస్తావు? రోజు దేవుని గురించి ప్రకటిస్తున్నావా? దేవుని చెప్పగలుగుతున్నావా? దేవుని నీలో చూపెట్టగలుగుతున్నావా? నీ జీవితం ద్వారా దేవుని మరి వెలుగును చూపించగలుగుతున్నావా? ఇవన్నీ రావా క్రీస్తులో స్థానమైతే? ఆమేన్. క్రీస్తు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు వెలుగు అంటే నువ్వు ఆయన నువ్వు స్థానం పొందుకున్నావు. అయితే నువ్వెట్లయితావు? వెలుగైతావు. ఇంకొని వెలిగిస్తున్నావా? వెలిగించాలి కదండి. నువ్వు ఇంకా చీకటి లెక్కనే జీవిస్తే క్రీస్తులో ఎక్కడ నువ్వు ఉన్నావు? ఈ పొజిషన్ ఎక్కడుంది? క్రీస్తులో ఈ పొజిషన్ ఎక్కడుంది? స్థానం ఎక్కడుంది? అంటున్నారా? క్రీస్తులో ఉన్నవాడికి బయట ఉన్నవాడికి చాలా తేడా ఉంటుందండి. అర్థమవుతుందా? ఆమేన్. క్రీస్తులో ఉన్నవాడికి బయట ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడు? మొట్టమొదటి చూడండి ఒకసారి. ఎఫెసీ 1:1 చూడండి ఒకసారి. అది ఏమన్నా ఆయన చిత్తం కాదు, పౌలు చిత్తం కాదు. అది ఏమన్నాడు ఆయన? ఏమన్నాడండి? అందరూ జాగ్రత్త వినండి. పౌలు ఆలోచన అంతా కూడా తన చిత్తం కాదు. ఏంటిది? దేవుని చిత్తము వలన. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తము చేత, దేవుని చిత్తం వలన ఎవరి కొరకైతే ఆయన రాస్తూ ఉన్నాడు, దేవుని చిత్తము వలన రాస్తూ ఉన్నాడంటే ఎవరు? వారు కూడా దేవుని చిత్తం ఉన్నవారై ఉండాలి. ఆమేన్. చూడండి, అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుంపు ఎటువంటి వాళ్ళ గుంపు అంటే వారు ఏమై ఉన్నారు? క్రీస్తులో ఉన్నవారు వాళ్ళు. అర్థమవుతుందా? బైబిల్లో చెప్తున్నా చూడండి. ఏమన్నారు ఆయన? దేవుని చిత్తము వలన క్రీస్తు. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఎఫెసులో ఉన్న లోకస్తులు, దేవుని దూరంగా ఉన్నవాళ్ళు, దేవుని వాక్యాన్ని బయట ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారు. ఆమేన్. చూడండి, వారు దేవుని సరికి వచ్చేవారుగా కాదు. వారు రారండి అని ఇక్కడ లేదండి కదా. వారు ఎప్పుడోసారి వస్తారని కాదు, ఇక్కడ వీలైనప్పుడు వస్తారని కాదు. వారు ఏమై ఉన్నారు? కేవలం పరిశుద్ధులు వాళ్ళు. ఆమేన్. పరిశుద్ధులు అంటే పరిశుద్ధుడు ఒక్కడే. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్. మరి వారు పరిశుద్ధులు అంటే వారు ఏ స్థానానికి వచ్చారు? నిజమేనా? అర్థమైందా? హల్లెలూయా. పరిశుద్ధుడు ఒక్కడైనప్పుడు పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధులకు రాస్తున్నాడు. వారు ఏమై ఉన్నారంటే క్రీస్తులో పొజిషన్, స్థానం కలిగి ఉన్నారు. అందుకని రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధులండి, పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాడు. చూడండి, హల్లెలూయా. గమనించండి. అందుకనే దేవుని బిడ్డలారా, మరి అర్థం చేసుకోవాలి, పరిశుద్ధుల కోసమే దేవుని వాక్యము కదా. పరిశుద్ధుల కోసమే ఈ కాల వర్తమానము. అందరి కోసం కాదు దేవుడు ఇచ్చే వర్తమానం అనేది. ఆయన ఏర్పరుచుకున్న వారికి మాత్రమే. హల్లెలూయా. అందుకనే దేవుని చిత్తం వలన ఆయన పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకేమన్నాడు? పరిశుద్ధులకు ఇక్కడ ఏమంటాడంటే, ప్రభుత్వం మాట అంటారు, వాళ్ళు పాపులు గారు, వారు పాపం చేసేటోళ్ళు కాదు, అవిశ్వాసులు కాదంటాడు ఆయన. ఆమేన్. మీకు స్వరం నాకు వినబడుతుంది. హల్లెలూయా.
వారు పాపులుగా, పాపం అంటే ఏంటిది? అవిశ్వాసం. వారు పాపులు కాదు, వారు విశ్వాసం కలిగిన వాళ్ళు, వాళ్ళు పరిశుద్ధులు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, శుద్ధీకరించబడిన వాళ్ళు, పరిశుద్ధం చేయబడిన వారు. మనకు తెలుసు నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్టిజం అని ప్రవక్తుంటాడు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, అంటే వారి జీవితాలను వారు పరిశుభ్రం చేసుకున్న, పరిశుద్ధపరచబడిన వారు దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, గమనించండి. కనుక పరిశుద్ధులుగా రాస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసులో ఉన్న వారికి రాస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిజమేనా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆయన ఏమంటారంటే, బయటకు పిలువబడిన వారికి, లోకం నుంచి బయటకు పిలువబడిన వారికి, లోకం నుంచి వేరుపడిన వారికి. ఈ మాట మీరు అర్థం చేసుకున్నారా? లోకం నుంచి బయటకు పిలువబడిన వారికి, లోకం నుంచి వేరు చేయబడిన వారికి ఆయన రాస్తూ ఉన్నాడు. అర్థం కాలే? అర్థమైందా? అంటే సంఘం అంటే అర్థమైంది. సంఘం అంటేనే లోకం నుంచి బయటకు పిలువబడితే దేవుని సంఘము, శాపము నుంచి, పాపం నుంచి బయటకు పిలువబడిందే దేవుని సంఘమై ఉన్నది. కానీ ఈ పరిశుద్ధులు ఎటువంటి వాళ్ళు అంటే, వారు లోకం నుంచి బయటకు పిలువబడ్డారు, పాపం నుంచి పిలువబడ్డారు, వేరుగా చేయబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకనే ఇటువంటి వాళ్ళకి స్థానం ఎక్కడ ఉంటుందంటే క్రీస్తులో స్థానం ఇస్తాడు దేవుడు. చూడండి, క్రీస్తులో విశ్వాస స్థానం ఎట్లా ఉంటుందంటే, వారు లోకము దేవుడు రెండు కలిసి ఉండరు. లోకం విడిచిపెడతారు, బయటకు పిలువబడి ఉంటారు. హల్లెలూయా, అర్థం చేసుకున్నారా? ఆమేన్. చూడండి, వారు లోకమును విడిచిపెట్టేసి వేరుగా జీవించేసి క్రీస్తులో స్థానము సంపాదించుకొని క్రీస్తుని కలుసుకుంటారు. క్రీస్తు కొరకు వారు జీవిస్తారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు భక్తుడు. నీతో ముందు మాట చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమునకు బయట ఉన్న వారు ఎవరైతే ఉన్నారో బయట, వారికి ఆరాధించడానికి ఏ హక్కు లేదు. ఆమేన్. దేవుని ఆరాధించడానికి వారికి ఏ హక్కు లేదు. ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారండి. మేము బయట ఎందుకు ఉన్నామంటే ప్రార్థనకు వస్తలేమని మీరు అడగచ్చు. మీరు బయట ఉన్నారో లేదో దేవుని తెలుసు. ఇక్కడ కాసేపు ఉంటారు, కాసేపు అయినా బయటికి పోతారు, తర్వాత ఏం చేస్తారో రోజు అని దేవుడు చూడా? అవునండి, అవునండి, దేవుడు అని చూస్తాడు. ఇక్కడ దేవుడు ఒక అదే మాట అంటాడు. ఎందుకంటే ఒక అవిశ్వాసిగా బయట నువ్వు జీవిస్తున్నావు, అసలు నీకు ఆరాధించడానికి నీకు హక్కు లేదు. ఆరాధించలేవు, దేవుణ్ణి ఆత్మతో ఆరాధించలేవు. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక చూడండి, వింటున్నారా? అర్థం చేసుకున్నారా? అవునండి. ఇంకా దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఏంటంటే, ఎవరైతే రక్తం కిందకి వస్తారో, రక్తము ద్వారానే మన పాపంలో కడిగివేయబడ్డాయి. గట్టిగా ఆమె లేదు. మాకు పాపక్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? పాపంలో దేని చేత కడగబడుతున్నాయి? రక్తం కదా. ఆమేన్. పవిత్రమైన రక్తము ద్వారా మాత్రమే నీ పాపములు, మన పాపములు అన్నీ కడిగివేయబడ్డాయి. అందుకని రక్తము కిందకి వచ్చినప్పుడే దేవుని ఆరాధించగలుగుతావు. అంటే అర్థమైంది తెలుసా మీకు? అర్థం కాలే? రక్తము కిందనే ఆరాధించగలుగుతావు అంటే అర్థం ఏంటంటే, రక్తము ద్వారా నువ్వు పరిశుభ్రం చేసుకున్న తర్వాతనే నీ ఆరాధన దేవుడికి ఇష్టము. అవునండి. పాపములు అట్లనే పెట్టుకొని నువ్వు దేవుని ఆరాధించలేవు. పాపము తీసివేస్తేనే కదా, తీసివేసేదానికి రక్తం ఉన్నది. అప్పుడు నువ్వేమవుతున్నావు? పరిశుద్ధులు చేయబడుతున్నావు. అటువంటి వాళ్ళకి రాస్తున్నాడు ఆయన, వారే క్రీస్తులో స్థానం సంపాదించుకుంటారు. చూడండి, అందుకని ఇక్కడ అంటాడు దేవుని, ఎవరైతే రక్తము ద్వారా రాలేదో వారికి ఆరాధించే హక్కు లేదు. అంటే అర్థం ఏంటంటే,
తప్పకుండా రక్తము ద్వారా నీ జీవితాన్ని శుభ్రం చేసుకోవాలా. అవునండి. ఏమి తప్పు ఉన్నదో దాన్ని నువ్వు ఏం చేసుకోవాలా? పరిశుభ్రం చేసుకోవాలా, పరిశుద్ధునిగా చేయబడాలా, పరిశుద్ధురాలుగా చేయబడాలా. ఆమేన్. చూడండి, గమనించండి. పాత నిబంధనలు మీరు చూడండి, అక్కడ ఏమవుతుంది? యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు లోపలికి. ఏమవుతుందండి? రక్తము ప్రోక్షిస్తారు. రక్తం అక్కడ ప్రాముఖ్యమే కదా. ఆ రక్తం దేనికి సూచనగా ఉంది? ఒక కాలంలో దేవుడే మానవుడిగా వస్తాడు, మానవులందరి కోసము తన రక్తాన్ని చిందిస్తాడు. దానికోసమే సూచనది. హల్లెలూయా. కనుక అది ఛాయగా ఉన్నది. పాత నిబంధన మనకు ఛాయగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్నారో? అందుకని చూడండి, రక్తము కిందికి వచ్చేసి రక్తము ద్వారా పరిశుద్ధం చేయబడి పాపం లేని వారుగా మనం ఉండి యథార్థవంతులుగా జీవిస్తూ మనం దేవుని ఆరాధించాలి. యథార్థవంతుల ఆరాధన దేవునికి ఇష్టమై ఉన్నది. వారే హక్కు కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? చూడండి, క్రీస్తు యేసులో స్థానము కలిగి ఉన్నవారు, క్రీస్తు యేసులో స్థానము కలిగి ఉన్న వారి జీవితము క్రీస్తు యేసు లాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన లోపల ఉన్నారు కదండి. స్థానం ఎక్కడుంది వారికి? క్రీస్తు యేసులో, యేసుక్రీస్తులోనే ఉన్నది. యేసుక్రీస్తులో స్థానం కలిగిన వాళ్ళు, ఆ భాగమైన వాళ్ళు ఎట్లా జీవిస్తారు? ఆయనలాగానే జీవిస్తారు. ఆయనలో భాగం. అర్థం కాలే? అర్థమైందా? అవునండి. నువ్వు ఈ పొజిషన్ ఎక్కడుంది? ఈ స్థానం ఎక్కడుంది? ఇంతవరకు మీకు ఆలోచన రాలే? నాకు మంచి పొజిషన్, లోకం పొజిషన్ కాదు మనకు అవసరం లేదు ఇక్కడ. అదంతా పక్కన పెట్టండి. క్రీస్తులోని పొజిషన్ ఏంటిది? క్రీస్తులోని స్థానం ఏంటిది? అది ఇక్కడ అడిగేది ఆయన. క్రీస్తులోని స్థానం ఏదో అది నీకు మొదలు తెలుసుకో. అదేంటా? క్రీస్తు మొత్తం కనుగోను. తర్వాత ఆయనలోకి ఎలా వెళ్తావో అలా తెలుసుకో. వెళ్ళిన తర్వాత ఏం చేస్తావో తెలుసుకో. అవునండి. ఆయనలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? ఇక ఆయన వల్ల జీవిస్తావు. నా ఇంత విశ్వాసం ఉంచువాడు, యేసుప్రభువు అనలేదా? నా ఇంత విశ్వాసం ఉంచువాడు, ఆయనలోకి వెళ్ళినవాడు, ఆయనలో స్థానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆయన చేసే కార్యాలయం చేస్తాడు, ఆయన చేసే క్రియలు చేస్తాడు. యేసుప్రభువు చెప్పలేదండి, నా ఇంత విశ్వాసం ఉంచు నాకంటే ఎక్కువ క్రియలు చేస్తాడు. అవునండి. ఎప్పుడు అది? ఆయనలో స్థానం ఇచ్చినప్పుడే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కనుక దేవుని బిడ్డలారా గమనించండి. మనము క్రీస్తుకి బయట ఉంటే దేవుని వాక్యం అర్థం కాదు, ప్రత్యక్షత రాదు కదా. దేవునికి దూరంగా ఉండి నువ్వేమి సంపాదించలేవు. వాక్యమును దూరంగా ఉండి ఏ లోకం సంపాదించుకుంటావు కావచ్చు, లోక జ్ఞానం సంపాదించుకుంటావు కావచ్చు. నీ అంత జ్ఞానం మనకు లేకపోవచ్చు, లోకం ఉన్న వారికి అంత జ్ఞానం మనకు లేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఏం సెలవిస్తున్న దేవుని వాక్యం అంటే క్రీస్తుకు బయట ఉన్నవారు లోక జ్ఞానం కలిగి ఉంటారు. అవునండి. క్రీస్తులో ఉన్నవారు దేవుని జ్ఞానం కలిగి ఉంటారు, దేవుని వాక్యం కలిగి ఉంటారు, దేవుని ప్రతిష్ఠ కలిగి ఉంటారు. ఆమేన్. చూడండి, మీరు లోకంలో దేవునికి బయట ఉంటే మీరు పరలోక స్థలం గురించి మీకు ఏమాత్రం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పరలోకం గురించి చెప్తే మీకు అర్థం కాదు. అంటే అంటారు అంతే, కానీ అర్థం చేసుకోవడం రాదు. అర్థమవుతుందా? ఆమేన్. అర్థం చేసుకోవాలంటే ప్రత్యక్షత కావాలా? నిజమేనా? అవగాహన అనేది రావాలా వాక్య విషయంలో. లోక విషయంలో నీకు అవగాహన రావచ్చు, దానికంటే గొప్ప దేవుని వాక్యంలో ఇంకా బాగా అవగాహన రావాలా, అర్థం చేసుకోవాలా, ప్రత్యక్షత రావాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, క్రీస్తులోనికి నువ్వు ఎప్పుడైతే స్థానము సంపాదించుకుంటావో నువ్వేం చేస్తావు? నీ సహవాసం ఇక్కడ ఉంటుంది, దేవుని కోసం జీవిస్తావు అనేది చాలా అద్భుతమైన జీవితం అనేది దేవుని చేత నువ్వు కలిగి ఉంటావు, దేవుని ద్వారా కలిగి ఉంటావు. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? చూడండి, దేవుని బిడ్డలారా, గొప్ప యోధుడైన
దావీదు అనే వర్తమానంలో పోగుతుంటాడు. చూడండి, దావీదుకు క్రీస్తులో స్థానం ఉన్నది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దావీదుకు క్రీస్తులో స్థానం ఉన్నది కనుకనే యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు గోలియాతును ఓడించగలిగాడు. ఆమేన్. అర్థమవుతుందా? గోలియాతు గురించి ఆయన మాట్లాడతాడు. చూడండి, గోలియాతు ఏంటంటే దయ్యం కదా, సాతానుగాడు. అంటే గొల్లియాతు భయపెడుతూ ఉంటాడు. నేనే అది ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. నేనే అన్నీ చేస్తానని చెప్తూ ఉంటాడు. నా ద్వారానే సమస్తం జరిగిస్తానని చెప్తాడు. ఎవరు? అపవాది, సాతాను. మీకు తెలుసా, రోగాలు తీసుకొచ్చేదానికి వాడికి అధికారం ఇచ్చాడు దేవుడు. యోబు జీవితంలో తెలుసా మీకు కదా, దేవునితోటి ఛాలెంజ్ చేశాడా లేదా సాతాను గాడు. యోబుకు నువ్వు అన్నీ నేను తీసేస్తే నేను దూషిస్తాడు చూడు దేవా అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఏమీ ఆయన లేకుండా చేసినా కానీ నా భక్తుడు నన్ను విడిచిపెట్టాడని దేవుడు అన్నాడు. నిజమేనా? అప్పుడు సాతాను గాడు ఏం చేస్తాడు? ఆయనకు అన్నీ లేకుండా చేస్తాడు కదా. అర్థమవుతుందా? అయినప్పటికీ కూడా ఏమైంది? యోబు ఎట్లా ఉన్నాడు? యథార్థంగానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు దూషించలేదు. మనం చాలాసార్లు మనం ఏం చేసేది ఏంటంటే, అనారోగ్య విషయాలు లేదా కుటుంబ విషయాలు మనం బాగలేకపోతే, అన్ని విషయాల్లో మనం బాగలేకపోయినప్పుడు మనకి ఏం అనిపిస్తుందంటే, ఇటువంటి రీతిగా సాతానుగాడు ఆలోచన మనం తీసుకుని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే నువ్వు ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్కొక్క దావీదై ఉండాలంటాడు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క దావీదు కావాలా. ఎందుకంటే దావీదులో ఏమున్నది? దావీదు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తులో స్థానం సంపాదించుకున్నాడు కదా. నిజమేనా? అవునండి. క్రీస్తులో స్థానం కలిగి ఉన్నాడు. క్రీస్తు చేత అభిషేకించబడ్డాడు. క్రీస్తు శక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అందుకనే పెద్ద గొల్లియాతును ఓడించగలిగినాడు, చంపాడు. మీకు తెలుసు కదా, ఓడించడం మాత్రమే కాదు, చివరికి చంపేశాడు. అది సాతానుగా నువ్వు చంపేయగలుగుతావు. అంటే రోగం నీకు వచ్చినా కానీ, రేటువంటి రోగాలు వచ్చినా కానీ లోకం నిన్ను భయపెడుతుంది. లేకపోతే డాక్టర్లు కూడా భయపెడతారు, హాస్పిటల్ భయపెడతారు, అందరూ కూడా భయపెడతారు, భయపెడతారు. కానీ చూడండి, నువ్వేం భయపడకు. ఆమేన్. నువ్వేం భయపడకు. ఎందుకంటే క్రీస్తులో నువ్వు స్థానం సంపాదించుకున్నావు. క్రీస్తు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. అందులో స్థానం నీకున్నప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు? చాలా గట్టిగా ఉంటావు, విశ్వాసంతో కనిపెడతావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు క్రీస్తులో ఉన్నావు కనుక, స్థానం సంపాదించుకున్నావు కనుక ఆ కార్యము దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే నువ్వు సున్నతి కలిగి ఉన్నావు. సున్నతి అంటే పాత నిబంధనలో సున్నతి వేరు, కొత్త నిబంధనలో సున్నతి వేరు. పాత నిబంధనలో శరీరానికి చేస్తారు, కొత్త నిబంధనలో ఏంటి సున్నతి అంటే? పరిశుద్ధాత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావు కనుక పరిశుద్ధాత్మ చేత నువ్వు ఏం చేస్తావు? దేన్నైనా ఎదిరిస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? చూడండి, అంటే క్రీస్తులో స్థానము దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు దేనికి భయపడవు కదా. సాతాను కూడా భయపడవు, సాతాను ఎదిరిస్తావు. ఎందుకంటే ఉన్నదే క్రీస్తు లోపల. అర్థం కాలేదా? ఆమేన్. సాతానికి ఎందుకు భయపడతావు? ఎందుకు ధైర్యంగా ముందుకు వచ్చాడు? చిన్న బాలుడు, 12 సంవత్సరాలు. అప్పటికి దావీదుకి ఎన్ని సంవత్సరాలు? అప్పుడు ధైర్యంగా ఎందుకు వచ్చాడు? అక్కడ రాజు ఉన్నాడు, సైనికులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈయన ఒకడే ముందుకు ఎందుకు వచ్చాడు? ఎందుకు ముందుకు వచ్చాడంటే ధైర్యము. భయపడేటోడు కాదు. ఎందుకంటే ధైర్యపరిచే శక్తి దేవుడిచ్చాడు.
ఓడించే శక్తి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయన లోపల ఉన్నాడు. నిజమేనా? సున్నతి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని ఏమంటాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు అంటాడు. నిజమేనా? అవునండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? కనుక దేవునికి ఏ స్థానం ఇచ్చాడు ఆ స్థానంలో నీవు ఉండు. ఆమేన్. నీ యొక్క స్థానము ఎప్పుడు కూడా ఆ స్థానం నుంచి బయటికి రాకు. అర్థమైంది? ఈ మాట అర్థమైందా? అంటే ఇది అర్థమైంది. క్రీస్తులో నువ్వు ఒక స్థానం సంపాదించుకున్నావు అంటే క్రీస్తులో ఒకటిగా జీవిస్తున్నావు. ఆయన చెప్పింది చేస్తున్నావు. ఆయన వలె జీవిస్తున్నావు. ఒక పరిశుద్ధునిగా జీవిస్తున్నావు. ఒక వెలుగుగా జీవిస్తున్నావు. నిజమేనా? ఇదంటే మంచి జీవితం కలిగి ఉన్నావు. నువ్వు బయటికి రాకు. బయటికి వస్తే ఓడిపోతావు. అప్పుడు నువ్వు ఆయన లోపల ఉంటే డేవిడ్లాగా దావీదులాగా జయిస్తావు. సాతాన్ని ఎదిరిస్తావు. సాతాను చంపుతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ సమీప బంధువుడు విమోచకుడు అని వర్తమానంలో ఒక మాట ప్రవక్తుంటాడు. చూడండి, ఇజ్రాయెల్ దేశము నుంచి నయోమి తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఇద్దరు కుమారులు. ఇజ్రాయెల్ నుంచేనా బయటకు వచ్చింది? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఏ దేశానికి వచ్చారు? మోయాబ్ దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? భర్త చనిపోయాడా? పిల్లలు చనిపోయారా? కొడుకులు చనిపోయారా? కనుక చూడండి, తిరిగి మళ్ళీ వారు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నారు? ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నారు. అంటే వారు ఉండవలసిన స్థానం ఇక్కడ ఇజ్రాయెల్లో ఉండవలసి ఉన్నది. ఆమేన్. చూడండి, ఇజ్రాయెల్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? బోయజ్ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నయోమి ఏదైతే కోల్పోయిందో అది తిరిగి ఇచ్చేసినాడు ఆయన. ఆమేన్. అంటే తన స్థానం తిరిగి ఇచ్చేసినాడు ఆయన. ఏదైతే నయోమి కోల్పోయిందో మళ్ళీ ఎవరి ద్వారా ఆమెకు తిరిగి వచ్చింది? బోయజ్ ద్వారా. ఆమేన్. అర్థమవుతుందా? రూతు గురించి మనం ఆలోచించినట్లయితే రూతు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, రూతు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? రూతు అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? వధువు సాదృశ్యంగా ఉంది. బోయజ్ దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రూతు ఇక్కడ మోయాబు దేశంలో ఉంటే బోయజులో స్థానం సంపాదించుకునేది కాదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇజ్రాయెల్కి వెళ్ళిందో అప్పుడు స్థానం ఎక్కడికి వచ్చేసింది? బోయజులో స్థానం సంపాదించుకున్నది. ఆమేన్. అటు బోయజులో స్థానం వచ్చేసింది. తర్వాత కోల్పోయినటువంటి ఆస్తి అంతా కూడా తిరిగి నయోమికి వచ్చేసింది. అర్థమవుతుందా? దేవుని మాటది. ఎక్కడి నుంచి తిరిగి ఎక్కడి నుంచి బయటకు వచ్చిన అక్కడికి నువ్వు వెళ్ళాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడికి వెళ్ళాలనేది దేవుని మాటది. అర్థమవుతుందా? అవునండి. నువ్వు బయటికి పోతే ఏమవుతుంది? క్రీస్తు నుంచి నువ్వు బయటికి పోతే మన గతి కూడా అంతే కదా. వాక్యం నుంచి బయటికి పోతే నువ్వు ఆరాధించేదానికి నీకు రాదు, మనసు రాదు, ఆరాధించలేవు. నీ జీవితం వేరుగా ఉంటుంది. ఎవరితో మాట్లాడతావు? పనికిరాని మాటలు మాట్లాడతావు, లోక మాటలు మాట్లాడతావు, వాళ్ళతో పొత్తు నీకు ఉంటుంది, కాంప్రమైజ్ అవుతావు. కానీ దేవుడి బిడ్డలు కాంప్రమైజ్ కారు కదా. అక్కడ ఏదో మాట్లాడతావు, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తావు. యథార్థంగా నువ్వు దేవుని ఆరాధించలేవు. నువ్వు ఆరాధించిన అది ఆరాధన దేవుడికి ఇష్టం కాదు. అది అర్థమవుతుందా? అందుకే నేను పోగుతున్నాను, ఆరాధించే హక్కు కూడా నీకు లేదంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు బయట అట్లా చేస్తున్నావు, ఇక నువ్వు ఆరాధించలేవు. ఎందుకంటే నీ స్థానాన్ని కోల్పోతున్నావు. అర్థమవుతుందా? ఆమేన్. నీ స్థానం ఎక్కడ ఉండాలి? అందుకనే క్రీస్తులో నీ స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచించు. వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్? నీ స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచించు. నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నావు అనుకుంటున్నావు, వేరే దేవుని బిడ్డను అనుకుంటున్నావు. అసలు నీ స్థానం ఎక్కడుంది? క్రీస్తులో ఉంటే క్రీస్తు కార్యాలు ఉన్నాయా? మరి రోజు క్రీస్తు కోసం జీవిస్తున్నావు, ఒకసారి ఆలోచించు.
కార్యం ఉందా, ఆలోచన ఉందా, నడవడిక ఉందా, ప్రవర్తన ఉందా, జీవితం ఉన్నదా? ఆయనలో నీవు ఉంటే, ఆ స్థానం సంపాదించుకుంటే. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. ఎందుకంటే క్రీస్తులో స్థానము సంపాదించుకోవడం అంటే క్రీస్తు వల్ల జీవించడమే. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. క్రీస్తు వల్ల జీవించడం అంటే క్రీస్తు ఏమై ఉన్నాడో అది నీకు తెలవాలా. క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తు దేవుడై ఉన్నాడు, క్రీస్తు వాక్యమై ఉన్నాడు, క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు. నిజమేనా? క్రీస్తు అద్భుత కార్యం చేసే దేవుడై ఉన్నాడు. అవును, ఆయనలో స్థానం సంపాదించుకుంటే అవే నీకు వస్తాయి. అవునండి, రావా? అవునండి, అవి నీకు వస్తాయి. హల్లెలూయా. చూడండి, ఓడ మందసం అనే వర్తమానం పోతుంటాడు. నోవు గురించి మాట్లాడతాడు. ఏమంటాడంటే, నోవు ఓడలోనికి వచ్చినప్పుడు గమనించండి, అతడు చేసిన కార్యం ఏమంటే లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. దేవుడు చెప్పిన మాట అది. హల్లెలూయా. దేవుడి ద్వారమును ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి ద్వారాన్ని మూసేశాడు. నిజమేనా? తీర్పు దాటిపోయేంత వరకు నోహు క్షేమంగా ఓడలో ఉన్నాడు. నోహు కుటుంబం క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈ దినము క్రీస్తులో విశ్వాసి స్థానము ఎవరైతే కలిగి ఉన్నారో వారిని కూడా దేవుడు క్షేమంగానే కాపాడతాడు. అంటే నోహు ఏ రీతినైతే ఓడలో భద్రంగా ఉంచాడో, తీర్పు నుంచి దాటేశాడు, తీర్పు తాకకుండా చేసినాడో, క్రీస్తులో స్థానం ఉన్న వారిని కూడా తీర్పుకు రాకుండా చేస్తాడు ఆయన. అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే అసలు క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తులో స్థానం సంపాదించుకున్న వాళ్ళకి తీర్పులోకి వెళ్ళరు. నిజమేనా? వాళ్ళ స్థానం ఎక్కడుందండి? క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు స్తుతిస్తారు, దూరంగా ఉండరు కాదు. క్రీస్తులో ఉన్నారు. జీవితమే క్రీస్తు జీవితం కలిగి ఉంటారు, వాక్యం కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? చూడండి, క్రీస్తులో స్థానం సంపాదించుకున్న తర్వాత స్వభావం మారిపోదా? స్వభావం మారిపోతుంది కదా. క్రీస్తు స్వభావమే వారు కలిగి ఉంటారు. అందుకని మా స్వభావం మారిపోతుంది కదా. అందుకని బైబిల్ ఏముంది? క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఎప్పుడు కలిగి ఉంటారు? క్రీస్తులో స్థానము నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ మనస్సు ఏ మనసు వచ్చేస్తుంది? క్రీస్తు యేసును కలిగిన మనసు నీకు వచ్చేస్తుంది. అప్పుడు ఏ మనసు కలిగి ఉంటావు? క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటావు. క్రీస్తు యేసు మనసు ఏం చేస్తుంది? ఎటువంటి ఆలోచన తీసుకొని వస్తుంది? లోకం ఆలోచన తీసుకొని రాదు. లోకం లెక్క జీవించమని చెప్పదు. నిజమేనా? అవునండి, లోకం లెక్క చేయమని చెప్పదు. దేవుని వలె, క్రీస్తు వలె, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు వధువుగా, క్రీస్తు కార్యాలు చేయమని దేవుడు చెప్తాడు. ఆలోచన తీసుకుని వస్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు యేసులో కలిగిన మనసు మనం సంపాదించాలంటే, అది మనకు రావాలంటే క్రీస్తులో స్థానం అనేది మనం సంపాదించుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, మరి ఈ సాయంకాలం గమనించండి. క్రీస్తులో మనకు స్థానం సంపాదించుకోవడం అంటే
మొట్టమొదట క్రీస్తు అంటే మొట్టమొదటి తెలవాలా. సో మీకు తెలుసు కదా, పేతురు ఒకసారి సందర్భం పేతురు ఏమంటాడు, మరి యేసు ప్రభువుని అందరూ ఏమనుకున్నారు, ఒక తీరు అనుకున్నారు. మరి పేతురు ఏమనుకున్నాడు, ఈయన సజీవుడిని క్రీస్తు అనుకున్నాడు. ఎలా తెలిసింది అంటే మొట్టమొదటి ఆయన కనుగొన్నాడు. ఇది మీకు అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఆయనతో ఉన్నారు, అంతవరకు ఆయన ఏదో తెలియదు. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకున్నాడు. ఆయన మీకు తెలుసా, మనం కూడా దేవుని స్తుతిస్తూ ఉండవచ్చు, కానీ ఆయన ఏంటిదో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆయనలోకి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లాస్ట్కి మీకు తెలుసా పేతురు జీవితం ఎట్లా ఉన్నదండి. చివరికి ఆయన ఎట్లా ఆయన కోసం జీవించాడు తెలుసా మీకు? హతసాక్షి చేయబడ్డాడు. ఎలాగో తెలుసా పేతురు యేసు ప్రభువు వారు ఈ రీతి సిలువ వేయబడ్డా, కానీ పేతురు ఏమంటాడు, తలకిందులో సిలువ వేయమంటాడు. అర్థమవుతుందా? అవునండి. హల్లెలూయా. హతసాక్షి అంటే మీకు అర్థమైందా? క్రీస్తులోకి స్థానం సంపాదించుకున్న తర్వాత మనం ఏం చేయాలి? క్రీస్తు ఏంటిదో కనుక్కోవాలి. క్రీస్తులోకి ఎలా వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన కార్యం ఏంది? అప్పుడు జరుగుతుంది కార్యం అనేది. నువ్వు కార్యాలు చేస్తలేమంటే నువ్వు క్రీస్తులోనికి రాలే, స్థానం నీకు లేదు, స్థానం సంపాదించుకోలే, నామకార్థంగానే జీవిస్తున్నావు. క్రీస్తులో స్థానం సంపాదించుకున్నవాడు ఎట్లా చేస్తాడండి? జీవితాంతం ఆయన కోసమే జీవిస్తాడు. పౌలులాగా, అవునండి, పేతురులాగా, అవునండి, యేసుప్రభు శిష్యుల్లాగా చివరి దాకా ఆయన కోసం వాళ్ళు జీవించారు. అది క్రీస్తులో స్థానం సంపాదించుకునే జీవితం. అది కనుక ఈ సాయంకాలం గమనిస్తాను దేవుని పెట్టారా, మనము క్రీస్తులో ఒక విశ్వాసి స్థానం ఏంటిది? నీ స్థానం ఏంటి? ఎంతవరకు నువ్వు క్రీస్తులో నీ స్థానం సంపాదించుకున్నావు? నీ పొజిషన్ ఏంటిది క్రీస్తులో? నిజంగా నువ్వు స్థానం సంపాదించుకుంటే, నీ స్థానం క్రీస్తులో ఉంటే నీ జీవితము క్రీస్తుకు తగినట్టుగా ఉండాలి. ఆమేన్. అవునండి. ఎట్లా ఉండాలి? లోకములో నీ జీవితం క్రీస్తును చూపెట్టగలగాలి. అనేక మందికి నువ్వు మాదిరిగా ఉండాలి. అర్థమవుతుందా? అనేక మందికి వెలుగుగా ఉండాలి. అనేక మందికి చూడండి ప్రతిబింబంగా ఉండాలా. అవునండి. క్రీస్తులో స్థానం అంటే క్రీస్తు కార్యాలు చేయాలి. చూడ అటువంటి జీవితం మనకు కావాలి. ఆమేన్. ఈ నామకార్థమైన జీవితం అంటే ఇంకెంతకాలం మనకు? ఇంకా నువ్వు మా నామకార్థం జీవిస్తున్నావు అంటే నీకు స్థానం లేదు క్రీస్తులో. క్రీస్తు అంటే ఏంటో నీకు తెలియదు. ఆయనలోకి నువ్వు వెళ్ళలే. ఇంకా వెళ్ళకముందు ఎలా నువ్వు చేస్తావు ఆయన కార్యం? ఆయనలోకి వెళ్ళకముందు ఏం చేస్తావు? ఇక అయ్యా నేను వస్తున్నా పోతూ అక్కడే ఉంటావు. నువ్వు వస్తున్నా పోతున్నావు, నీకేం సంబంధమే లేదు. క్రీస్తు సంబంధం లేదు, వాక్యం సంబంధం లేదు, నీకు మారు మనసు లేదు, జీవితం మార్చబడలేదు, పరిశుద్ధాత్మ లేదు, ఆయన కోసం జీవించలేవు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని ముగిస్తున్నా నేను. మొట్టమొదటి నువ్వు క్రీస్తు అంటే ఏదో కనుక్కో, క్రీస్తులోకి ఎలా వెళ్తావో తెలుసుకో. క్రీస్తులోకి వెళ్ళినవాడా? వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే క్రీస్తు కార్యం చేయాలా. క్రీస్తు స్థానం సంపాదించుకో. ఆ క్రీస్తులో స్థానం సంపాదించుకున్న తర్వాత ఆ పొజిషన్ ఏందో క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు నీ కార్యాలు చేయవు, నీ పనులు చేయవు, నీ ఇష్టంగా జీవించవు. క్రీస్తులో భాగంగా జీవించినప్పుడు, క్రీస్తులో స్థానం సంపాదించుకున్నప్పుడు క్రీస్తు కార్యాలు చేస్తావు, క్రీస్తులాగా జీవిస్తావు, వాక్యములాగా జీవిస్తావు. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యం నీ లోపలికి వచ్చేస్తే నువ్వు వాక్యముగా మారుతావు. అవునండి. ఆ జీవితం దేవునికి ఇస్తాడు. అటువంటి జీవితం కావాలి. అన్నారా? ఈ నామకార్థమైన జీవితం తీసేయండి, సగం జీవితం తీసేయండి. ఇప్పుడైనా క్రీస్తును సంపాదించుకోండి, హృదయంలోకి తీసుకురండి, స్థానం తీసుకో, ఒక నిజమైన దేవుని బిడ్డగా జీవించు, ఆయన కోసం నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం నిలబడదామా? ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం. ఆయన కోసము క్రీస్తులో స్థానము సంపాదించుకొని, క్రీస్తులో మన పొజిషన్ ఏంటిదో, స్థానం ఏందో మనం తెలుసుకొని క్రీస్తు వలె మనం జీవించడానికి ఇదే సమయం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.